శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యేన ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం వినాయక చవితి గురించి ప్రస్తావించుకుందాం. రేపు 27వ తేదీన వినాయక చవితి బుధవారం. ఈసారి వినాయక చవితి విశిష్టత ఏంటంటే బుధవారము చవితి, హస్తా నక్షత్రము ప్రాతకాలంలో ఉంటుంది. కావున స్వామివారు పుట్టినటువంటి నక్షత్రము, వారము, తిథి కలిసి వచ్చాయి. ముఖ్యంగా వినాయక చవితి చాలా ప్రాశస్త్యం ఉన్నటువంటి పండగ, చాలా గొప్ప పండగ, చాలా పెద్ద పండగ. ముఖ్యంగా భారతీయ పురాణాల్లో, అన్ని పురాణాల్లో కూడా, అష్టాదశ పురాణాల్లో వినాయకుడికి సంబంధించిన ప్రస్తావన ఉంది. స్వామివారికి సంబంధించిన ప్రస్తావన లేని పురాణం లేదు. తర్వాత చాలా దేశాల్లో వినాయకుడి పూజ, వినాయకుడి పండగ చేస్తారు చాలా దేశాలు. ముఖ్యంగా వినాయక చవితి ప్రకృతి ఆరాధన. మళ్ళీ ఎందుకంటే గజముఖుడు ఆయన ఏనుగు ముఖంతో ఉంటాడు, లంబోదరుడు. తర్వాత మంచి శ్రవణ జ్ఞానాన్ని కలిగినవాడు, పెద్ద చెవులు ఉంటాయి, చిన్న కళ్ళు ఉంటాయి, సూక్ష్మ రూపంలో ప్రపంచాన్ని అంతటినీ కూడా దర్శిస్తూ ఉంటాడు. అపారమైనటువంటి సంస్కారం గలవాడు. ఎందుకంటే ఆయన దృష్టిలో తల్లిదండ్రులే దేవతలు. తల్లిదండ్రులకు ప్రతిరోజు కూడా ఆయన నమస్కరించి పూజిస్తాడు. ఆ విధంగా తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేయడం వలన ఆయనకు విఘ్నాధిపత్యం, గణాధిపత్యం లభించింది. ఒక్కసారి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే ఈ భూమండలంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నిటినీ కూడా దర్శించినట్టుగా భావన కలుగుతుంది, ఆ పుణ్యం వస్తుందని చెప్పారు. అంతేకాకుండా విఘ్నేశ్వరుడు మట్టి స్వరూపుడు, మట్టి నుంచి పుట్టాడు ఆయన. సుబ్రహ్మణ్య స్వామి సముద్రం, నీటి నుంచి పుట్టాడు. శివుడు ఆకాశం నుంచి పుట్టాడు. అంతా ప్రకృతి, పంచభౌతికమైనటువంటి దేవతలు. ఆకాశమున శివుండు, మట్టి నుంచి గణపతి, నీటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి. ఇట్లా ప్రకృతి ఆరాధనే మనకు విఘ్నేశ్వరుని ఆరాధన. తర్వాత సకల విద్యలకు అధిష్టాన దేవత వినాయకుడు. అంటే చదువుల తల్లి సరస్వతి అయినప్పటికీ చదువుకునే సమయంలో వచ్చే విఘ్నాలను తొలగించువాడు విఘ్నేశ్వరుడు. అందుకే మనకు శ్లోకంలో తొండము ఏకదంతము, తోరపు బొజ్జయు వామహస్తము, మెండుగ మ్రోయు గజ్జలు, మెల్లని చూపులు మందహాసము, కొండొక గుజ్జు రూపమున, కోరిన విద్యలకెల్ల నొజ్జయై ఉండెడి పార్వతీతనయ, ఓయి గణాధిప నీకు మ్రొక్కెదం. కోరిన విద్యలకెల్ల నొజ్జయై, అన్ని రకాల విద్యలకు ఆయనే కొలువైనటువంటి వాడు. ఏ విద్యని అభ్యసించినా కూడా ఆ విద్యాభ్యాసంలో వచ్చే సకల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి వినాయకుడు. కాబట్టి ఏ
వేదాన్ని చదువుకోవాలన్నా, ఉపనిషత్తులు చదువుకోవాలన్నా, లౌకిక విద్య చదువుకోవాలన్నా ఆయన అనుగ్రహం ఉంటేనే తప్ప మనకు ఆ విద్య రాదు. అంటే విద్యాభ్యాస సమయంలో వచ్చేటటువంటి ఒడిదుడుకులన్నింటినీ కూడా నివారించగల శక్తి గల మహాదేవత విఘ్నేశ్వరుడు. అందుకే మనకు పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా వినాయకుడి దగ్గర పెట్టి పూజించుకుంటాం మనం. స్వామి, నేను ఈ పుస్తకాలు చదువుతున్నాను, దీంట్లో నాకు చదవటంలో వచ్చేటటువంటి విఘ్నాలన్నింటినీ కూడా తొలగించు స్వామి. చదివేది నేనైనప్పటికీ ఆ విద్యకు సంబంధించిన లక్ష్యాన్ని చేరుకోవడంలో వచ్చేటటువంటి కష్టాలను అధిగమించే ధైర్యాన్ని ఇవ్వు స్వామి అని చెప్పేసి పిల్లలు, పెద్దలు అందరూ కూడా, అంటే నిరంతరము విద్యార్థులమే కాబట్టి నిరంతరము విఘ్నేశ్వరుడు యొక్క నామస్మరణ చేయవలసింది. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనం శృణ్వన్ నోతిభిస్సీత సాధనం. ఏది సాధించాలన్నా, ఏ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నా గణాధిపతి. సరిగా ఆయనకు సంబంధించిన పురాణ కథలు చాలా ఉన్నాయి. ప్రకృతి ఆరాధనే దైవారాధన. అన్ని రకాల ఆకులు, పూలు, అన్ని రకాల పదార్థాలు స్వామివారికి నైవేద్యం పెట్టవచ్చు. ముఖ్యంగా ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసము, ఇట్లా ప్రకృతిలో లభించేటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారాలన్నీ కూడా ఆయనకు నైవేద్యం పెట్టవచ్చు. ఆ విధంగా విఘ్నేశ్వరుని యొక్క పండగ చాలా పెద్ద పండగ. మన దేశంలో 1,00,000 కోట్ల టర్నోవర్ అండి పండగ. 40,000 కోట్లు కేవలం అన్నదానానికే. ఇంత విశేషమైనటువంటి పండగ అండి. ఎంతమందికి జీవనోపాధి భగవంతుడు ఏమిస్తున్నాడు అంటే ఇదంతా ఇస్తున్నాడు. ఆయన పేరు మీదే కదా. 1,00,000 కోట్ల బిజినెస్. ఏ బిజినెస్ చేస్తే 1,00,000 కోట్ల టర్నోవర్ అవుద్దండి. కాబట్టి ప్రతి ఒక్కరికి జీవనోపాధి. కొబ్బరికాయలు అమ్ముకునే వారి దగ్గర నుంచి, పసుపు కుంకుమ అమ్ముకునే వారి దగ్గర నుంచి, పందిళ్ళు వేసేవారి దగ్గర నుంచి, మైకులు పెట్టేవారి దగ్గర నుంచి, అన్నదానం చేసేవాళ్ళ దగ్గర, వంటల దగ్గర నుంచి, టెంట్లు షామియాలు వేసేవాళ్ళ దగ్గర నుంచి, ఒక్కటేమిటండి ఎంతమందికి జీవనోపాధి. కాబట్టి భగవంతుడు ఏమిస్తాడంటే ఆయన వేడుకల్లో ఇదంతా ఇస్తాడు. ఆర్థిక పరిపుష్టిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. ఇట్లా ఒకటేమిటి, ఎంత సరదాగా చేసుకుంటే అంత గొప్ప మనోనైర్మల్యం, మనసును ఆహ్లాదపరుస్తాడు. కాబట్టి ఈ 9 రోజులు కూడా మనం భక్తి శ్రద్ధలతో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈసారి నవరాత్రులే చేయాలి. ఎందుకంటే 7వ తారీఖు పౌర్ణమి ఉంది, ఆదివారం రోజున. ఆ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. గ్రహణానికి ముందే నిమజ్జనం చేయాలి. అయితే మనకు 27 నుంచి 4వ తారీఖు వరకు, గురువారం వరకు 9 రోజులు అవుతుంది. పూర్వము 9వ రోజు సాయంత్రమే నిమజ్జనం చేసేవారు. నవరాత్రులు అంటే మొత్తం రాత్రంతా గడపవలసినటువంటి అవసరం లేదు. వాస్తవంగా సాయంకాలం పూజ అయిపోగానే నిమజ్జనం చేసేవారు. సరే, తెల్లవారి మనకు 10వ రోజు ఉదయం చేయవచ్చు. 10వ రోజు ఉదయం శుక్రవారం అవుతుంది. కానీ స్వామివారిని శుక్రవారం కూడా నిమజ్జనం చేయవచ్చు. ఒక అమ్మవారిని, అంటే దుర్గా అమ్మవారిని, లలితా అమ్మవారిని మాత్రమే శుక్రవారం ఉద్వాసన చేయకూడదని చెప్పేసి చెబుతారు. అది కూడా ప్రాంతీయ ఆచారమే, అది మనం పాటించాలి. కానీ వినాయకుడికి శుక్రవారంతో సంబంధం లేదండి. 10వ రోజు ఉదయం హాయిగా మనం నిమజ్జనం చేయవచ్చు. 9వ రోజు సాయంత్రము చేయవచ్చు, 10వ రోజు ఉదయము చేయవచ్చు. ఒకవేళ మహా అయితే 11వ రోజు, అంటే 6వ తారీఖు ఉదయం
తప్పకుండా ఇంకా నిమజ్జనం చేయవలసిందే. 6వ తారీఖు మధ్యాహ్నం వరకు నిమజ్జనం చేసుకున్నట్టయితే మనకు నవరాత్రులకు సంబంధించినటువంటి విశిష్టత, పుణ్యప్రదమైనటువంటి కాలాన్ని మనం గడిపినట్టుగా భావించబడుతుంది. 11 రోజులు, 12 రోజులు, 13 రోజులు, 17, 21 రోజులు చేయడానికి ఈసారి వీలేదు. అంటే స్వామివారి నవరాత్రుల నుంచి గ్రహణం వెళ్ళకూడదు అనేది ఒక ఐతిహ్యము. కాబట్టి తప్పకుండా భక్తులందరూ కూడా ఈ సంవత్సరం భక్తి శ్రద్ధలతో ఆచరించి 9వ రోజు సాయంకాలం, 10వ రోజు ఉదయం, ఇంకా వీలు లేని వాళ్ళు 11వ రోజు సంకటహర చతుర్దశి కూడా ఉంది. ఆ రోజు 6వ తారీఖు కూడా నిమజ్జనం చేయవచ్చు. కానీ 7వ తారీఖు నుంచి ఇంకా అవతలికి వెళ్ళిపోవడానికి వీలు లేదు. గ్రహణానికి ముందు రోజు మనం స్వామివారి నిమజ్జనం చేసుకోవచ్చు. అందరూ కూడా దయచేసి మట్టి వినాయకుడిని 3 అడుగులు మాత్రమే ఉండేటట్టుగా చూసుకుంటే మంచిది. అంటే మనం ప్రకృతి ఆరాధన కాబట్టి ప్రకృతిని మనం రక్షించుకోవాలి. ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అని ఇంకేవో రకరకాలైనటువంటి వినాయకుళ్ళు పెట్టడం వల్ల చాలా ఎత్తుగా 50 అడుగులు, 40 అడుగులు, 30 అడుగులు అవసరం లేదండి. దానివల్ల ఏంటంటే మళ్ళీ నీటి కాలుష్యం అయిపోతుంది. ప్రభుత్వాలు, తర్వాత కాలుష్య సంఘాలు ఎంత చెప్పినా కూడా సరే మన వాళ్ళు వినట్లేదు. కానీ దయచేసి అందరూ కూడా మట్టి వినాయకుడికి ప్రాధాన్యతనివ్వండి. అది కూడా 3 అడుగులే ఉండాలి. ఎక్కువ హైట్ ఉండటానికి వీల్లేదు. వాస్తవంగా దేవాలయ వాస్తు ప్రకారము మనకేంటంటే 3 అడుగులే స్వామివారు. ఎక్కడైనా కూడా 3 అడుగులు మాత్రమే ఉండాలి. ఒక మూల విరాట్ మాత్రమే, దేవాలయాల్లో మూల విరాట్ మాత్రమే 6 అడుగులు, 8 అడుగులు అది వాస్తు ప్రకారం పెట్టుకోవచ్చు తప్ప భక్తోత్సవాలన్నీ కూడా అంటే భక్తులు చేసే బహిరంగ ఉత్సవాలు అంటే మామూలుగా మనం బయట చేసే ఉత్సవాదుల్లో మనకేంటంటే 3 అడుగుల విగ్రహాలే ఉండాలి. అది ఏ విగ్రహమైనా. కానీ వినాయకుడు మట్టి నుంచి వచ్చాడు మనకు కాబట్టి మట్టి వినాయకుడు శ్రేష్టం. పూర్వం ఆ విధంగానే చేసేవాడు. ఏకరాత్ర, త్రిరాత్ర, పాంచరాత్ర, సప్తరాత్ర, నవరాత్ర. ఒకరోజు చేసుకోవచ్చు, 3 రోజులు చేసుకోవచ్చు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ చేయడానికి వీల్లేదు. ఆ ఫలితం ఏమీ ఉండదట. ఎక్కువ రోజులు చేస్తే ఎక్కువ పుణ్యము అని చెప్పేసి అనుకుంటాము. ఆ ఫలితం ఏమీ ఉండదు. ఆయా సమయాల్లో ఆ పూజ ముగించేయాలి, ఉద్వాసన చెప్పాల్సిందే, నిమజ్జనం చేయాల్సిందే. కాబట్టి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి చాలా విశిష్టమైనటువంటి పండగ, చాలా గొప్ప పండగ. పిల్లలతో పాటుగా పెద్దలందరూ కూడా హాయిగా వినోదంగా ఆచరించే 9 రోజుల అద్భుతమైనటువంటి పండగ. ఈ పండగని ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆచరించి మనకు, మన సమాజానికి, మన దేశానికి సుభిక్షత కలగాలని, పాడి పంటలు పిల్లాపాపలతో కలకాలం హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ తప్పకుండా అందరూ కూడా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యతని ఇస్తారని, మట్టి విగ్రహాలకు మాత్రమే పూజిస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుందండి. అట్లని చెప్పేసి పంచలోహ విగ్రహాలు పెట్టడానికి వీల్లేదు, బంగారీ పెట్టడానికి వీల్లేదు, వెండి పెట్టడానికి వీల్లేదు. కేవలం మట్టి వినాయకుడు మాత్రమే మనకు ప్రయోజనం ఉంటుంది. దానికి మాత్రమే పూజించాలి. అది భూమాతను పూజించినట్టు, అమ్మవారిని పూజించినట్టు. ఎందుకంటే ప్రకృతి స్వరూపులు దేవతలందరూ కూడా. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మట్టి నుంచి వినాయకుడు, ఆకాశం నుంచి శివుడు, నీటి నుంచి కుమారస్వామి, పసుపు నుంచి పార్వతీదేవి. పసుపు యొక్క అధిష్టాన దేవత పార్వతీదేవి, పసుపు నుంచి పుట్టింది ఆవిడ. ఇట్లా దేవతలందరూ కూడా ప్రకృతి నుంచి వచ్చారు కాబట్టి అందుకే నెలవంక శివుడి తల మీద ఉంటుంది, గంగాదేవి జటాజూటంలో ఉంటుంది, పాము కంఠంలో ఉంటుంది, తర్వాత జింక చర్మాన్ని, పులి చర్మాన్ని, ఏనుగు చర్మాన్ని ఆయన కట్టుకుంటాడు. అన్నీ ప్రకృతియే. జీవకారుణ్య సిద్ధాంతం మనం మన దేవతల్లో చూడవచ్చు.
కాబట్టి మనం కూడా ఆ విధంగానే పూజించుకొని పూర్తి భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఈ యొక్క 9 రోజులు కూడా ఆచరించి స్వామివారి యొక్క కృపకు పాత్రుడు కావాలని చెప్పేసి కోరుకుంటూ రేపటి నుంచి ఒక 10 రోజులు మన ఛానల్కి సెలవు అండి. మళ్ళీ వినాయక నిమజ్జనం తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామ స్తోత్రంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. స్వస్తి ప్రజాభ్య.